హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా చికెన్ ఫ్రై ట్రై చేశారా? అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయాల్సిందే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మొత్తం కూడా మా అత్తమ్మదే. మా అత్తమ్మ ఇలా చేయాలని నాకు నేర్పించింది, నేను నేర్చుకున్నా. ఎన్నోసార్లు ట్రై చేసిన, కానీ ఎప్పుడు కూడా అత్తమ్మ చేసిన టేస్ట్ రాలే. ఈసారి మాత్రం ఖచ్చితంగా వచ్చిందంట ఇలాంటి టేస్ట్. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు, మంచిగా వండాను అని. సారీ రెసిపీ చెప్పేస్తా. ముందుగా ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 7 పావుల ఆయిల్ పోసి, ఈ ఫ్రైలో మాత్రం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఏమనుకోకండి. 4 ఆనియన్స్ మంచిగా చిన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, 3-4 పచ్చిమిర్చి అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో వాష్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసి మంచిగా కలిపి గ్యాస్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. అలా ఒక 10-20 మినిట్స్ ఉంచాక దాని గ్రేవీ దానికి చిక్కగా అవుతుంటుంది కదా, దాని వాటర్ మొత్తం దానికి ఇంకిపోయాక ఆయిలీగా అవుతుంది. ఆ టైంలో గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పటి నుంచి టమాటా ఒకటి కట్ చేసుకొని దాంట్లో వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయ్యాక ఓపెన్ చేసి కలుపుకొని, అడుగంటనివ్వద్దు ఈ కూరని. అడుగంటితే అంత టేస్టీగా ఉండదు, కాటుగా ఉంటుంది. సో అడుగంటకుండా చూసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి అవి వేసి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే రెడీ, నోరూరించే చికెన్ ఫ్రై. మీరు కనుక ఇలా ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.